నాన్న ఓ తమిళ అమ్మాయి ఆ సినిమా చూసారు కదండి. కానీ తండ్రి కొడుకు ఓ తెలుగు అమ్మాయి ఎప్పుడైనా చూసారా? మరి చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. హలో, ఏంటి ఎంత ముద్దొస్తావో తెలుసా నువ్వు మాట్లాడుతూ ఉంటే? ఓపెన్ గంగనం స్టైల్, గంగనం స్టైల్, ఓపెన్ గంగనం స్టైల్. హాయ్ డార్లింగ్. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తా. సారీ డార్లింగ్, లేట్ అయ్యాను. వచ్చేటప్పుడు దారిలో కొంచెం ఆపు. ఎందుకంత లేట్గా వచ్చావని అడుగుతాను అనుకున్నావా? అదంతా ఓల్డ్ స్టైల్. ప్రస్తుతానికి మాత్రం రాకెట్ రాఘవతో మంచి టైం పాస్ చేశాను. ఏయ్, వాడు ఎంత బాగా వేస్తాడు తెలుసా జోకులు. చెప్తే గాని నవ్వు రాదు. నువ్వు వాడితో టచ్ లో ఉండు. మనకు మంచి పార్టీ దొరికితే జంప్ అయిపోవచ్చు. ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటావు? ఏం లేదు డార్లింగ్, ఇప్పుడు నేను ఏ రెస్టారెంట్ కి తీసుకెళ్దామా అని ఆలోచిస్తున్నా. రెస్టారెంట్ ఏంటి? వావ్, ఎంత బాగుంది తెలుసా ఈ డ్రెస్. దిస్ ఈస్ ఫ్రమ్ బ్యాంకాక్. బ్యాంకాక్? బ్యాంకాక్. ఇదేంటి హెయిర్ స్టైల్ ఇలా ఉంది? ఓ దిస్ ఈజ్ హిచ్కాక్. నిన్నే హాలీవుడ్ లో వస్తే ఈ రోజే దించా. నోరు ముయ్యి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఈ రోజే నేను స్టైల్ స్టార్ట్ చేశాను అనమాట. అవునా? సరే గాని పే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, మా డాడీ లవ్ చేస్తున్నావా? బాబాయ్ మామగారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి కదా. ఓకే చూడు, ఇలా రా డార్లింగ్, కొద్దిగా ఒంగో. అలా కాదు డా, నువ్వు పెద్ద గోడలా ఉన్నావు. నేను నీకు ఇలా జారబడి మాట్లాడుతుంటే మెడ చేతులు రెండు నొప్పి పెడుతున్నాయట. ఇప్పుడు ఇలా అయితే పెళ్ళి అయితే ఎలాగమ్మా? అప్పుడు స్టూల్ వేసుకుంటాను. నాటి. ఎందుకు మా డాడీ గురించి చెప్పమన్నావు కదా. మా డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్. ఉదయం నుంచి సాయంత్రం దాకా సిటీ అంతా తిరుగుతూనే ఉంటాడు. ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలంటే మాకే చాలా కష్టం. యూనో, ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద న్యూస్ పేపర్ల కంపెనీలని మా డాడీతో టచ్ లో ఉంటాయి. పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లే. పాత పేపర్లే. ఇదిగో బాబు, ఇల్రా అమ్మా. వచ్చాను రా కొడుక. నువ్వు నా లవర్ ని పట్టుకొని కొడుకు అంటావా? ఆయన ఎవరో తెలుసా? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు. పే. నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వి. నువ్వేవతవే? నేను బిజినెస్ మ్యాన్ కి కాబోయే కోడల్ని. నేనేమన్నా తెలుసానే? ఎవరు? బిజినెస్ మ్యాన్ నేనే. నీకోసం మహేష్ బాబు వస్తాడా? మహేష్ బాబు. పే. సి. అరే నువ్వు ఇట్రారా, నువ్వు ఇట్రా. దిస్ ఇస్ మై డాడ్. నా పేరు డాడీ. అరే నీ పేరు పెంటాయ్ కాదురా, అదంతా ఓల్డ్ స్టైల్. ఇప్పుడు పే అంటే యూత్ స్టైల్ అందరూ అర్థం చేసేసుకుంటారు డా. మరి అయితే నా పేరేం పేరు పెట్టినవరా? నీ పేరు గెడ్డాయి కదా, గే. గేంద్రా గే. నాకేం అర్థమైతలేదు. అర్థమైతే ఫీల్ అవుతావు డా. ఇది నా గర్ల్ ఫ్రెండ్ రష్మి రే. అరే ఇది యూత్ కాన్సెప్ట్. ఆంటీని పట్టినవే డా. ఇది ఆంటీ కాదు, యూతే. ఒకప్పుడు అంటే 0 సైజులు ఉండేవి డా, ఇప్పుడు అంతా లారీ సైజులు ఫ్యాషన్. అందుకే ఇది అలాగుంది. ఇదంతా యూత్ స్టైల్ డా. ఇది యూత్ స్టైల్ లేదు, బూత్ స్టైల్ లాగా ఉంది. ఓ డా, నువ్వు ఒకళ్ళు క్రియేట్ చేస్తే అందరూ దీన్ని ఫాలో అయిపోతుంటారు డా. నువ్వు కూడా చూడలేకపోతానంటే వెనక డ్రమ్ మోగినట్టు అదేంద్ర గిట్లిట్లు అవుతాన్ని చెప్పాను కదా డా, ఫాలో అయిపోతుంది. యూనో, నువ్వు కూడా మా యూత్ స్టైల్ ని ఫాలో అయిపోతున్నావు డా. నేనెందుకు ఫాలో అవుతా? ఒకసారి చూసుకో డా. ఇదేంద్ర మొత్తం సినిపోయి నలిపోయినదేంద్ర. ఏంటి షట్రా? ఇది స్టైల్ డా. అమ్మా అమ్మా గదేంద్ర నీ. అరే కొడుక, ఫస్ట్ టీ షర్ట్ అన్నావు, ఓకే బాగా. ఎంత పెట్టుకున్నావు చెప్పు నాకు. జస్ట్ 5,000 పెట్టుకున్నాను డా. డబ్బులు నాగం చేస్తున్నావు కాదు కొడుక. 5,000 పెట్టి టీ షర్ట్ కొన్నావు అరా నీకు? ఓపెన్ నాకు బాగు స్టైల్. ఓపెన్ నాకు బాగు స్టైల్. ఓపెన్. అరే నాగబాబు స్టైల్లో, రోజా స్టైల్లో కానీ రాపుండ్రా రే. స్టాప్ ఇట్. అరే రా, టీ షర్ట్ అట్లా అయితే అయింది. అబ్బా కొరక, మొత్తం ప్యాంట్ ఏంద్రా బొక్కలు పెట్టినావు. ఓ ఇది యోయో స్టైల్ డా, యోయో స్టైల్. ఏ స్టైల్? యోయో. ఇది ఎంత పెట్టుకున్నావు చెప్పా. జస్ట్ 10,000 పెట్టుకున్నాను డా. కొరక 10,000 పెట్టినంట. మొత్తం నాశనం చేస్తాను.
అరే కొడదామంటే ఆ స్టైల్ ఈ స్టైల్ ఆపుతావేంద్రా నాకేం అర్థమైతే లేదు రాపురా ఇదేంద్రో ఒకటి ఎరిపేసినావు ఒకటి నలిపేసినవేం రా అంకుల్ ఆ. రైట్ జపాన్ ఆ. లెఫ్ట్ చైనా. ఆహా అరే దానికి చెప్తున్నావు కానీ నాకు కరెక్ట్ చెప్పరా నువ్వు వేరుగా వచ్చింది డా ఇన్ని రోజులు నీ మీద డౌట్ రా ఇప్పుడు డిసైడ్ అయిపోయినా నువ్వు నా కొడుకోని అరే టీ షర్ట్ ప్యాంట్ కొని నేను ఎరుకుని వచ్చుకోండి కాదురా ఇవి కూడా నువ్వు వేరుగా వచ్చింది డా ఇన్నాళ్ళకి నా కొడుకు అనిపించిన ఏమైంది తప్పు జరిగింది పే. యూత్ లవ్ చేసుకుంటే తప్పు జరిగింది అంటారు కానీ మా డా ఖతర్నాకుందిరా భయ్యా చూసావా మన తప్పుని క్షమించేశాడు. అరే నాకు అర్థమైతలేదు పోయి లారీని పెళ్లి చేసుకుంటాను 6 నెలలు కష్టపడి తిరిగి లైన్ లో ఎట్టా వీళ్ళ బాబు 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి డా 10 ఫ్యాక్టరీలు అంటే ఎన్ని చెత్త కాగితాలు పాత పేపర్ నీ చెత్త ఆలోచనలు మానే. ఒక్కసారి నేను గనక వాళ్ళ ఇంట్లో లెగ్గెట్టానంటే ఫ్యాక్టరీలన్నీ నువ్వు చూసుకుంటావు పాత పేపర్లు వాళ్ళ బాబు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారా నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను. పే. ఎంత ముద్దు వస్తుందో తెలుసా? మళ్ళీ జరిగింది తప్పు. మళ్ళీ తప్పు జరిగిందా? కొడుకా నేను ఏడుకోపోతానా రాగిట్లయితే తప్పు జరిగింది అంటున్నారు. ఎలా ఉంది మస్తు ఉందిరా ఇంకోసారి అయితే మంచిగుంటది నాకు ఇప్పుడిప్పుడే మంచిగా ఇప్పుడేనా ఆ. ఏంటే ఎప్పటి నుంచో నేను పరిచయం కదా. అప్పుడు కదలే నువ్వు ఎప్పుడు ముద్దొస్తావు పే. ఓకే డాడీ 6 నెలలు కష్టపడి తిరిగి ట్రాక్ లో పెట్టాను డాడీ తొందరగా మా పెళ్లి చేసేయడా. హలో బాబు గారు నేను పనిలోకి రావట్లేదు ఇవాళ లీవు. ఏంటి రమ్మంటారా? ఇలాగైతే మీ ఉద్యోగం మానేస్తాను. ఆ? అమ్మగారి బట్టలు మీరు ఉతుక్కోండి. ఐ విల్ రిజైన్. ఒరే కొడుకా దాన్ని నువ్వు లైన్ లో పెట్టినవా నిన్ను లైన్ లో పెట్టినారా కొడుకా అదే డౌట్ కొడుతుంది డౌట్ కొట్టుడు గారు మీరు పక్కకి రారా నీ కొబ్బరి బొండమో ఇట్లా ఏంటి నీకెవరు కావాలి నీకు బిజినెస్ మ్యాన్. పే నువ్వు లేకపోతే నేను బతకలేను పే. పే. ఏమైంది డా కొడతా దీని లైన్ లో పట్టడానికి నీకు ఎన్ని పట్టిందిరా 6 నెలలు డా అదేంద్ర 6 సెకండ్ల పడిపోయినా నేను 나는 선어해 낮에는 너만큼 따사로운 그런 선어해 커피 식기도 전에 원샷 때리는 రాఘవ రోజా గారిని నాగబాబు గారిని ఎలా ఏ పేరు పెట్టి పిలుస్తారు? నా సార్ అంటాం రో మ్యామ్ అంటాం అంతే. నారో రాష్ ఇద్దరిని కలిపి నారో. రోజా గారు ఫస్ట్ చూస్తే ఏదో పెద్ద కాస్ట్లీగా షాప్ లో కొనుక్కొచ్చారు కానీ వాళ్ళ నాన్న ఏరుకొచ్చిన పాత జీన్స్ పాత టీ షర్ట్ వేసుకొని చాలా బిల్డప్ ఇచ్చారు. రాఘవ వెరీ నైస్. నాగబాబు గారు నాకు చాలా చిరాకు చండాలం దిక్కుమాలిన స్టైల్ అంటారు. చాలా నీచమైన స్టైల్. చిరిపోయిన బట్టలు వేసుకొని నలిగిపోయిన బట్టలు వేసుకొని అది స్టైల్ ఏంటి? కంటెంట్ బాగుంది రాఘవ. అది ఎక్కడో ఇంకా ఎక్కువ ఫన్ జనరేట్ అవ్వలేదు అనిపించింది నాకు. నేను ఎంజాయ్ చేసి ఎక్కువగా ఈజీగా నవ్వుతాను. నేను చిన్న నాకు అంత ఎక్కువ నవ్వు రాలా. నెక్స్ట్ నువ్వు కొట్టాలి మనస్ఫూర్తి కోరుకున్నా. ఆల్ ది బెస్ట్ రాఘవ. థ్యాంక్ యూ సార్. మాతో పాటు ఒక మంచి మెమిక్రీ ఆర్టిస్ట్ ఉంటే డెఫినెట్ గా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఏమండి చేస్తారా? మహేష్ బాబు వాయిస్ తీసుకుంటే దూకుడు మూవీలో ఏంటో ఎగసుకెళ్ళిపోతున్నాయి ఏదో పెట్ట మొక్క వేసుకొని. అమ్మని నీ హైట్ ఏంటి నా హైట్ ఏంటి? ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూసినట్టు ఉంటుంది. మొత్తానికి అవన్నీ కానీ బాగా గోకేస్తున్నాం అనమాట. రాయ్ నేను నరకడం అంటూ మొదలు పెడితే నరకం బయట హాస్పిటల్ కూడా పెట్టేస్తారు. అవేవో బట్టే బాస్ భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. నువ్వు ఇమిటేషన్ డిక్షనరీ కాదు వాయిస్ అంత పర్ఫెక్ట్ గా. మహేష్ బాబు గారు వింటే ఆయన షాక్ అవుతారు. మహేష్ బాబు గారు ఎప్పుడు డబ్బింగ్ చెప్పేచ్చు నువ్వే. ఆయన అల్లకర్లా